Currently recording screen. హలో ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, పార్ట్ 3 అనేది మీరు చూస్తున్నారు కదా, రాము వర్సెస్ పూజ. అది కొన్ని అనివార్య కారణాల వల్ల పార్ట్ 3 అనేది మొత్తంగా డిలీట్ చేశాము. ఇప్పుడు మళ్ళీ అది రీఅప్లోడ్ అయితే అవుతుంది. అండ్ మీకు ఇంకొక సర్ప్రైజింగ్ న్యూస్ ఏంటంటే, ఇది నేను మాత్రమే అనుకున్నాను. ఈ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఏదైతే ఉందో, ఈ పార్ట్ 3 రిలీజ్ అయిన వారం తర్వాత కానీ 5 రోజుల తర్వాత కానీ ఇది ఫుల్గా నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందరూ ఈగర్గా వెయిట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇక లేట్ చేయకుండా మనము పార్ట్ 3లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, రాము అండ్ పూజ రియల్ లవ్ స్టోరీ పార్ట్ 1 చూసారా? పార్ట్ 2 చూసారా? చూడకపోతే ఫస్ట్ ఈ 2 చూసేసి రండి. సో పార్ట్ 2 వరకు చూసిన స్టోరీ ఏంటి? రాము అండ్ పూజ ఇద్దరి ప్రేమ విషయం తెలుసుకున్న ఇంట్లో వాళ్ళు ఇద్దరికి పెళ్లి చేద్దామని ఒప్పుకున్నారు కదా. దాని తర్వాత ఏం జరగబోతుంది? ఇక్కడ ట్విస్ట్ అని చెప్పాను కదా. అసలు ఇద్దరు పెళ్లి చేసుకుంటారా లేదా? పెళ్ళి అసలు ఏం జరుగుతుంది? వేరే పెళ్లి చేసుకుంటారా? ఇంట్లో వాళ్ళు వద్దంటారా? అసలు ఏంటి కథ? చూడండి పార్ట్ 3. ఇక స్టోరీలోకి ఏమాత్రం లేట్ చేయకుండా వెళ్దాము. పార్ట్ 3 మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే అనుకోని సంఘటన, ఊహించలేని జరిగింది. ఇది నిజంగా రియల్ లవ్ స్టోరీ అన్నమాట. సో పార్ట్ 3 అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. అంతే, నేను చెప్పను ఇంకా. చూడండి, ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోతాం. Hi friends, this is Sridevi. Welcome back to our channel All in One Creation Family, and please support for more videos and click the bell icon and share, like and subscribe my channel. Thank you friends. స్టోరీలోకి వెళ్తే పూజ అండ్ రామ్ ఇద్దరు పెళ్ళికి ఒప్పుకున్న ఫ్యామిలీ మెంబర్స్ అటువైపు ఇటువైపు ఇద్దరికి పెళ్లి చేద్దామని కూడా అనుకున్నారు. సో ఎప్పట్లాగే రాము పూజకి కాల్ చేసి మాట్లాడుతున్నాం. చాలాసేపు అలా ప్రేమగా కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు రాము అన్నాడు, పూజ చాలా రోజులు అవుతుంది నేను కలిసి, రేపు మన ఇద్దరం కలిసి బయట మీట్ అవుదాము అని అన్నాడు రాము. అప్పుడు పూజ, సరే రాము, చాలా రోజులు అవుతుంది కలిసి, నాకు కూడా చాలా నేను మిస్ అవుతున్నా, నాకు ఎప్పుడెప్పుడు నేను కలవాలని ఉంది, ఎప్పుడెప్పుడు చూడాలని ఉంది అని పూజ అంది. దాని తర్వాత రాము, నాకు కూడా పూజ చాలా మిస్ అవుతున్నా నిన్ను అని అన్నాడు. దాని తర్వాత నెక్స్ట్ డే అయింది. మార్నింగ్ లేవగానే పూజ, ఈరోజు నేను రాముని కలుస్తా అని అనుకొని కాసేపటి తర్వాత అప్పుడే ఒక అనుకోని సంఘటన జరిగింది. ఎవరు ఊహించలేని సంఘటన. పూజకి ఒక విషయం తెలిసింది. అది ఏంటంటే రాము చనిపోయాడు యాక్సిడెంట్లో. ఆ మాట విన్న పూజ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఏం అర్థం కాని సిచ్యువేషన్ తండ్రి. పూజ వాళ్ళ అమ్మ నాన్న వచ్చి తనని లేపారు. పూజకి ఆ మాట విన్న తర్వాత మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఇది నిజం కాదు, అబద్ధం అని గట్టిగా ఏడుస్తుంది, గట్టిగా అరుస్తుంది. కానీ అక్కడ రాము చనిపోయింది నిజమే. వాళ్ళ అమ్మ నాన్న చాలా ఓర్చారు.
పూజ మాత్రం ఎక్కెక్కి ఏడుస్తుంది. నాకు రాము కావాలి, రాము చూడాలని ఉంది, నాకు తెచ్చి ఇవ్వండి, నా రాము నాకు కావాలి 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 అని. కాసేపటి తర్వాత రాము శవాన్ని రాము వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు. అప్పుడు పూజని తీసుకెళ్లారు చూడ్డానికని. అప్పుడు పూజది ఎలాంటి సిచ్యువేషన్ అంటే, ఆల్రెడీ ఇంటి దగ్గర చెప్పారు, అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఏడవకో, పెళ్ళి కావాల్సిన అమ్మాయివి, రేపటి రోజులో నీకు పెళ్ళి అవ్వదు అన్నట్టుగా వాళ్ళ నాన్నగారు, పూజ వాళ్ళ నాన్న. పూజ వెళ్ళింది. రాముని చూసి ఎంతలా ఏడుస్తుందంటే, రేపు కలుస్తా అన్న నా రాము నన్ను కలవకుండానే నన్ను వదిలేసి వెళ్ళిపోయాడే. ఇద్దరం పెళ్లి చేసుకుందామని అన్నావు కదా రాము, ఇద్దరం కలిసి జీవితం గడుపుదామని అనుకున్నాము, కలిసి 100 ఏళ్ళు నీతోనే ఉందామని అనుకున్నాను అని తలుచుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది. తన దగ్గరికి వెళ్ళి తనని పట్టుకోలేని, దగ్గరికి వెళ్ళి కూర్చొని ఏడవలేని పరిస్థితి తంది. దూరంగానే ఉంటూ తను చూస్తూ కన్నీళ్ళు కారుస్తూనే ఉంది. అలా పూజ ఏడుస్తుంటే చుట్టూ ఉన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు బాధతో వాళ్ళ గుండె తరుక్కుపోయింది. ఇద్దరికీ పెళ్లి చేద్దామని అనుకున్నారు, కానీ ఇంతలోనే ఇంత ఘోరం జరిగిపోయింది అనుకుంటూ పూజ మాత్రం తనకి తీరని బాధ మిగిలిచ్చి వెళ్ళిపోయిండు రాము. అలా రాముని తీసుకు వెళ్తుంటే తనతో పాటు శ్మశానం వరకు వెళ్ళలేని సిచ్యువేషన్. ఎందుకు అంటే తన వెనకాలే వెళ్తుంటే సగం వరకే వెళ్ళి ఆగిపోయింది. ఎందుకు అంటే అక్కడికి వరకు వద్దని అన్నారు తన్ని. కనీసం రాము దగ్గరికి, శ్మశానం దగ్గరికి కూడా నేను వెళ్ళలేనే అంటూ ఇంకా తను దుఃఖానికి గురి అయింది. మధ్యలోనే వెళ్తుంటే తను ఆపేసి అక్కడే నిల్చొని నా అనుకున్న మనిషి వెళ్ళిపోతుండే అని చూస్తూ ఏడుస్తూనే ఉంది పూజ. తన కన్నీళ్ళని ఎవ్వరూ ఆపలేకపోయారు, ఆఖరికి ఆ దేవుడు కూడా. ఆ రోజు దీపావళి, అందరి ఇళ్లలో దీపాలు వెలిగించే టైంలో తన దీపం మారిపోయింది. తను ఎంతో ఇష్టపడ్డ, ఎంతో ప్రేమించిన వ్యక్తి, కలిసి బతుకుదాం, పెళ్లి చేసుకుందామన్న వ్యక్తి వెళ్ళిపోతుండు. ఇదే నాకు ఆఖరి చూపు, ఇక నేను చూడలేను, కలవలేను, మాట్లాడలేను అంటూ పూజ తలుచుకొని ఏడుస్తూనే ఉంది. రాముని పాడపై తీసుకెళ్తుంటే ఇది నీకు నాకు ఆఖరి వీడుకోలా అంటూ పూజ ఏడ్చిన క్షణం అక్కడున్న వాళ్ళ గుండె అంతా తరుక్కుపోయింది. కానీ పూజ తిరిగి తనతో పాటు శ్మశానానికి వెళ్ళలేక, ఇంటికి వెళ్ళలేక మధ్యలోనే ఆగిపోయి చూస్తూ ఉంటుంది.
ఏడుస్తూ ఉంది. దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తనని ఇష్టం లేకుండా బలవంతంగా అక్కడి నుంచి లాక్కొని తీసుకెళ్ళిపోయారు ఇంటికి. ఇది రాము అండ్ పూజ రియల్ లవ్ స్టోరీ. ఇది రియల్గా జరిగిన స్టోరీ. దాని తర్వాత పూజ బయటికి రావడానికి కొన్ని రోజులు, కొన్ని నెలలు, సంవత్సరాలు టైం పట్టింది. తను బ్రతికున్నా కూడా ఒక జీవస్తంలా బతికింది. తను లేని తను లేకుండా జీవితాన్ని ఊహించుకోలేకపోయింది. కొన్ని రోజులకి ఉన్నా అంటే ఉంది పూజ, అంతే, అంతవరకే. ఇలా ఈ కథ ముగిస్తున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి రాము అండ్ పూజ రియల్ లవ్ స్టోరీ చూశారు కదా. సో దాని తర్వాత రాము చనిపోయాక పూజ ప్రజెంట్ ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారా? మొత్తానికైతే రాము చనిపోయాక కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు తనకి పెళ్ళి చేశారు. మొత్తానికైతే ప్రజెంట్ తన హస్బెండ్తో, పిల్లలతో పూజ హ్యాపీగానే ఉంది. జీవితం అనేది ఎలా స్టార్ట్ అవుతుందో, ఎలా మలుపులు తిరుగుతుందో ఎవరు ఊహించలేమండి. ఒక బ్యాడ్ జరిగిన మొత్తానికైతే ఎండింగ్ మాత్రం వేరే అతన్ని పెళ్లి చేసుకొని పిల్లలతో హ్యాపీగా ఉంది. మీ లైఫ్లో కూడా ఇలాంటి స్టోరీస్ ఉన్నాయా? ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆడియన్స్, విన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఆల్ ఇన్ వన్ క్రియేషన్ ఫ్యామిలీని ఎప్పుడు సపోర్ట్ చేస్తారని అనుకుంటూ నేను మీ శ్రీదేవి. థ్యాంక్ యూ. బై బై అండ్ టేక్ కేర్.